హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే మా చిట్టి తల్లికైతే చెవులు కుట్టిస్తున్నాం. సో మేమైతే మా సైడ్ చెవులు కుట్టించేటప్పుడు అయితే కొన్ని బియ్యం, 2 తమలపాకులు, 2 కుడకలు, 2 వక్కలు పెడతామన్నమాట. 2 బ్లౌజ్ పీస్లు పెడతామన్నమాట. అంటే ఎవరైతే కుడతారో మేమైతే హౌస్ లైన్ అంటామన్నమాట. మీ సైడ్ ఏమంటారో అయితే కామెంట్ చేయండి. సో హౌస్ లైన్కి ఇట్లా అవి పెడతామన్నమాట చెవులు కుట్టిన తర్వాత. సో మేమైతే ఏవైతే రింగులు తీసుకున్నామో ఆ రింగులైనా కొంచెం అవి షార్ప్ చేయడానికి అని చెప్పి అలా చేస్తున్నాడు. ఒకసారి చూడండి. సో నేనైతే ఏవైతే రింగ్స్ తీసుకున్నానో అవి 1.3 గ్రామ్స్ పడ్డాయి అనమాట. సో 19,500 పడినాయి. సో యాక్చువల్గా ఈ రింగ్స్ అనేవి నేను కాదండి, మా మమ్మీకి తీసుకుంది. మా మమ్మీ కుట్టిస్తుంది అనమాట చెవులు. అండ్ దానికి మెట్టలు కూడా తీసుకుందనమాట. అంటే మా సైడ్ తెలంగాణలో మాత్రం ఆడపిల్లకి ఇట్లా పెద్దది బొటనేలు ఉంటుంది కదా, ఆ బొటనేలకి మెట్టలు పెడతారనమాట. చిన్న పిల్లలకి 1 ఇయర్ లోపు పిల్లలకి. అండ్ 1 ఇయర్ దాటిన తర్వాత కూడా పెట్టవచ్చు, అది మన ఇష్టం అనమాట. అండ్ ఇంకా అవైతే ఆయన అన్నీ సెట్ చేసుకున్నాడు. ఇంకా సెట్ చేసుకొని కుట్టడానికి అయితే నేనైతే ముందుగా ఏంటంటే హోల్లో పెట్టడానికి మార్క్ పెట్టిన అనమాట. అంటే ఇట్లా పెన్తోని ఇట్లా చిన్న చుక్కలాగా పెట్టిన. అయితే ఆయన ఏమన్నాడు అనమాట అంటే, ఆడపిల్ల కదా కొంచెం ఫ్యూచర్లో కూడా పెద్ద హ్యాంగింగ్స్ పెట్టుకుంటుంది కదా, సో కిందికి జారే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కొంచెం పైకి పెట్టండి హోల్ అనేది మార్క్. సో పైకి పెడితే ఇంకా ఒకవేళ ఫ్యూచర్లో తను పెద్దగా పెట్టినా కానీ కిందికి జారిన పెద్ద ప్రాబ్లం ఉండదన్నమాట. సో అందుకే అలా పెట్టండి అంటే నేను కొద్దిగా పైకి పెట్టినా అనమాట. సో ఆయన చూసి పెడుతున్నాడు చూడండి. ఇంకా నేను మా శ్రీగాడు ఏడవకుండా ఉండడానికి నాన్న తంటాలన్నమాట, రైమ్స్ చూపించడం. ఇంకా దానికి అది చూసేది ఒక్కటే వీల్స్ అంత బస్ ఒకటే అనమాట. ఇంకా ఇది చూడదు. ఇంకా సో ఆ రైమ్ పెట్టిన స్టార్ట్ చేసింది చూడండి. అసలు అబ్బా ఎంత ఏడ్చిందంటే అసలు ఘోరంగా ఏడ్చిందండి అసలు మా పొట్టిదైతే. ఇంకా వాళ్ళ డాడీ గట్టిగా కదలకుండా ఇలా తల పట్టుకున్నాడు. సో నేను ఒక మిస్టేక్ చేసిన ఏంటంటే, ఫస్ట్ టైం కుట్టించేటప్పుడు అంటే ఇలాంటి రింగులు తీసుకోవద్దంట. అంటే నేను ఇట్లా డైరెక్ట్ ఒకేసారి ఇలా కూర్చోగానే ఇలా ఇలా తిప్పేలాంటివి తీసుకోవాలంట. సో నేను ఏం చేసిన అంటే ఇలా రింగ్స్ టైప్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అది ఇలా పెట్టి ఈ హోల్ నుంచి తీసి వెనక హోల్ వరకు పెట్టేలాగా తీసుకున్నాను అనమాట. సో అది నేను చేసిన మిస్టేక్ అనమాట. అసలు చూడండి ఎంతగానో ఏడ్చిందంటే. ఇంకోసారి అంటే ఎవరైతే కుడతారో ఆయన మాకు రెగ్యులర్ కస్టమర్ అనమాట. అంటే మాకు టీ షాప్కి డైలీ వస్తాడు. ఇంకా అసలు నెక్స్ట్ డే టీ షాప్కి వచ్చినా కానీ ఆయన ఇట్లా రా అంటే కూడా ఆయన మొహం కూడా చూడట్లేదు తెలుసు, అసలు తిప్పుకుంటుంది మొహం కూడా. సో అంటే ఆయన చూడగానే ఇట్లా భయపడిపోయిందనమాట. ఒక్కసారి మా చిట్టి తల్లి ఇయర్ రింగ్స్ ఎట్లున్నాయి కమెంట్ చేయండి. ఎంత క్యూట్గా ఉంది కదా, కానీ చాలా ఏడ్చిందండి. సో ఇంకా అది ఏడుస్తుంటే ఏడుపు ఆపడానికి అని చెప్పి వాళ్ళ డాడీ ఏం చేసిందంటే కార్లో తిప్పడానికని బయటికి తీసుకెళ్ళిండు. సో ఇలా తీసుకెళ్ళాం. సో ఇంకా అసలు కంటిన్యూగా ఏడుస్తూనే ఉందన్నమాట. సో అట్లా కొంచెం తిప్పుతేనన్నా కొంచెం సైలెంట్గా పడుకుంటుందని చెప్పి కార్లో అలా బయటికి తిప్పుతూ ఉన్నాం అనమాట. అసలు నా చిట్టి తల్లికి చెవులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.